తమ్ముడు అందరూ పూలు తీసుకోండి. తమ్ముడు ఇటు
ఇదంతా వచ్చింది అందుకే చెప్పే గర్భగుడిలోకి కూడా ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత వెళ్ళాలనుకుంటే ఈ నదిలో స్నానం చేసి మాత్రమే వెళ్ళాలి. అందరూ కూడా ఆలమాపదాహరు దేనిత్యం లక్ష్మీ వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా పైనే ఉండండి, దయచేసి అందరూ కూడా అక్కడనే ఉండండి. ఒక సంజీవి చెట్టు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది. ఈ అనంతగిరిలో 2 క్షేత్రాలు, ఒకటి శైవ క్షేత్రం బుగ్గరామలింగేశ్వర క్షేత్రం, వైష్ణవ క్షేత్రం శ్రీ అనంత పద్మనాభ క్షేత్రం. ఇక్కడ శ్రీ శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో ఇక్కడ శివలింగాన్ని స్థాపించడం జరిగింది. రాముడు స్థాపించాడు కాబట్టి నుండి భూమి నుండి గంగను వెలికి తీశాడు కాబట్టి బుగ్గ అని బుగ్గరామలింగేశ్వరుడు అని దేవాలయానికి పేరు. ఇక్కడ ప్రవహించేస్తూ ఉంటుంది. ఈ నది పేరే ముచుకుంద నది. భారతదేశంలో ఇప్పుడు మన ముచుకుంద నదికి మనము గంగా హారతిస్తున్నాం అర్చక స్వాముల వారు. గంగే జయమనే దేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. వరుణాయ నమః గంధం సమర్పయామి. వరుణాయ నమః హరిద్రాచూర్ణ కుంకుమ పరిమళ సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. వరుణాయ నమః పూజార్థే పుష్పం సుగంధం భక్తివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్మోక్షేమామృతాత్. వరుణాయ నమః గంధం సమర్పయామి. వరుణాయ నమః హరిద్రాచూర్ణ కుంకుమ పరిమళ సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. వరుణాయ నమః శ్వేత పుష్పం సమర్పయామి. వరుణాయ నమః పూగీ ఫలతాంబూలం సమర్పయామి. వరుణాయ నమః పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఆ కొబ్బరికాయ కొట్టి దాంట్లోనే వేసేది. ఏక బిల్వం శివార్పణం. అది కొబ్బరికాయ కొట్టి దాంట్లోనే వేసేది. గంగలో కొట్టండి, దాంట్లోనే వేసేయండి. యా ఫలేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పణే బృహస్పతి ప్రసవతాస్తానో పంచంతు గుమ్మసః. ఆర్తి యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమ అతోధ్యాయాగుశ్చ పౌరుషః పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదశ్చామృతం దివే త్రిపాదోర్ధ్వముదయత్పురుషः పాదోశ్చ భవాత్ పునః. పశ్చాద్భూమిమదో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమధన్వత వసంతోచ్ఛీదాద్యో గ్రీష్మద్వత్సరద్దివే సప్తాశ్చాసంత పరిదయః త్రిసప్తస్తమిద ప్రదాః దేవాయజ్ఞం ధన్వానసిం తం యజ్ఞం బలిః ప్రోక్షన్ పురుషం జాతమగ్రదః తేన దేవా అయజంత సాధ్యారుహేస్తే తస్మాద్యజ్ఞ సర్వహుతం ృతసహమాని జిగ్నరే చందాగుంసి విఘ్నరే తస్మాత్ యజాయత తన్నో రుద్ర ప్రచోదయాత్. ఒక చిన్న सूरज चांद रहेगा, अटल का नाम रहेगा. जब तक सूरज चांद रहेगा, अटल का नाम रहेगा. जब तक सूरज चांद रहेगा, अटल का नाम रहेगा. भारत माता की जय, भारत माता की जय. अमर है
చిన్న సూచన. बीजेपी क्या संदेश, बीजेपी क्या संदेश, अटल बिहारी वाजपेयी, माता की जय. విషయాలు అల్లరి చేయకుండా ఉంటే కార్యక్రమం సాఫీగా జరుగుతుంది. ఓం భూం భువ స్వాహ బ్రహ్మోర్భోస్వర శ్రీ గోవింద గోవింద మహాపురుషాజ్ఞాం ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః విద్యాధారాణేశ్వరः కల్పే వైవస్వనమంతరే కలిగే మూఢవచరణే భరతవర్షే భరతఖండే జంబూద్వీదండకారణ్యాన్విషే గోదావర్యాः దక్షిణే గిరీశాదివాంశకే బహుస్తావతారే రామచేంద్రాస్మిన్ వర్తమానः యావాహారీక చాంద్రమానేన విళంబినామ సంవత్సరే దక్షిణాయనే వర్షేందో శ్రావణమాసే శుక్లపక్షే అధ్యాయిందో త్రయోదశ్యాం వాతరా అధ్యవాతరా శుభవాసరే శుభనక్షత్రన్వయోగే శుభాచరణ యోగం గుణవతి ఉత్తమలోకప్రాప్త్యర్థం పరమపద పరమపదో जरा आरती पाइंट ले గంగా సహస్రాణి స్వర్గలోకే మహీపతే రుణానుబంధ విమోచనార్థం अटल जी, अटल जी, अटल जी, अटल जी, जब तक सूरज चांद रहेगा अटल जी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा अटल जी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा अटल जी का नाम रहेगा. अंधेरे में एक चिंगारी अटल बिहारी, अटल बिहारी, अंधेरे में एक चिंगारी अटल बिहारी, अटल बिहारी. मनुष्याणां गंगातो येषु तिष्ठतो तावत् वर्षसहस्राणि स्वर्गलोकमहीपते. मनुष्याणां गंगातो येषु तिष्ठते तावत् वर्षसहस्राणि स्वर्गलोकमहीपते. भारत माता, जय जय माता, भारत माता, अमर है, अमर है, अटल जी अमर है.
ततो तावद्वर्षसहस्राणि वर्षलोकमहीपते सूरज चांद जब तक सूरज चांद रहेगा अटल जी का नाम रहेगा जब तक सूरज चांद रहेगा अटल जी का नाम रहेगा जब तक सूरज चांद रहेगा अटल जी का नाम रहेगा भारत माता की जय अंदर इन 2 నిమిషాలు మౌనం పాటించుకోండి ఏంటి పెడతాం పట్టించుకోవాలి నీరు ఒకసారి వచ్చేసినాక మీరు 3 రోజులు నీరు వదలండి మధు కూర్చొని ఒకసారి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క అస్థికలను ఢిల్లీ నుంచి హస్తినాపురం నుంచి తెచ్చి ఇక్కడ ముచ్చుకుందా నదిలో కలిపినందుకు అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే దేశానికి అనేక సేవలు చేసినటువంటి మాజీ ప్రధానమంత్రి అతను అట్టడుగున్నటువంటి వర్గాలను కూడా ఉన్నత స్థానానికి తీసుకుపోవడానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులకు పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే రకంగా పేదవాళ్ళకు ఇల్లు లేనటువంటి వాళ్లకు వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది బాంబే స్కీమ్ కింద. అదే రకంగా దేశం మొత్తం కూడా చతుర్భుజంగా వేగకాలంలో తిరగాలంటే ఈ 4 లైన్ రోడ్స్ కానీ 6 లైన్ రోడ్స్ కానీ 8 లైన్ రోడ్స్ కానీ అంటే గోల్డెన్ కారిడార్ కింద దేశం మొత్తం కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి అటక్ నుంచి కటక్ దాకా ఏదైతే ఈ రోడ్లను డెవలప్మెంట్ చేసిండో సుమారు ఆ రోజుల్లోనే 80,000 కోట్ల రూపాయలతో ప్రారంభించాడు. ఇప్పుడు అదే బాటలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, నితిన్ గడ్కరీ గారు రోడ్డు మంత్రిగా అతను చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. గతంలో ఏ రకంగానైతే దశాబ్ద కాలంలో మనం చూస్తున్నాం 12 కిలోమీటర్ల వరకే రోజుకు పని జరిగేది రోడ్డు వెడల్పు కార్యక్రమం. ఇప్పుడు 27 కిలోమీటర్ల రోడ్డు వెడల్పు జరుగుతుంది. అదే రకంగా మహిళలకు పొగ లేకుండా వాళ్ళకు కంటి నీళ్లు రాకుండా ఆ రోజులనే కట్టెలతోనే ఎంతో ఇబ్బంది పడుతున్నారనే ఒక పేరు మీద గ్యాస్ను ఉచితంగా ఇవ్వడం జరిగింది. అసలు గతంలో గ్యాస్ దొరకాలంటే ఎంపీ రికమెండేషన్ చేసేవారు. అదే ఉచిత గ్యాస్ను ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. 8 కోట్ల మందికి గ్యాస్ను ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అక్షర జ్యోతి కార్యక్రమం విషయంలో కానీ, విద్యావంతుల విషయంలో కానీ, నిరుద్యోగ సమస్యను తీర్చడానికి కానీ, దేశాన్ని రక్షించడంలో కానీ ఒక అగ్రగణ్యుడు. వీరోచిత పోరాటం చేస్తున్నటువంటి ఒక కార్గిల్ యుద్ధంలో సైనికులను మాత్రం విజయం సాధించిన తర్వాతనే తిరంగా జెండా ఎగిరేసిన తర్వాతనే యుద్ధం ఆపడం జరిగింది. అమెరికా క్లింటన్ అధ్యక్షులుగా ఎన్నోసార్లు ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు కూడా మొరబెట్టుకున్నా కూడా యుద్ధాన్ని ఆపలేదు. ఎవరైతే సైనికులు దేశభక్తితోని వీరోచిత పోరాటం చేసి వాళ్ళు తిరంగా జెండా ఎగిరేసిన తర్వాతనే ఆపడం జరిగింది. అదే రకంగా దేశాన్ని గొప్ప శక్తిగా తయారు చేయడానికి ప్రోక్కాన్ అణుశక్తిని తయారు చేయడం అనేది ప్రయోగించడం అనేది జరిగింది. గతంలో ఇతర దేశాలకు ముఖ్యంగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకు భయపడి వాళ్ళు ఎన్నో ఆంక్షలు పెట్టినా కూడా ఎవరికి కూడా భయపడకుండా ఒక ధైర్య సాహసాలతోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్గా ఉండి పోఖ్రాన్ అణుశక్తిని 1-2 సార్లు ప్రయోగించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశ విదేశాల్లో కూడా మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి కేవలం 42 రోజుల్లో 84 దేశాలను పర్యటించడం జరిగింది ఈ నెలగాక. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఐక్యరాజ్య సమితిలో ఆయన మొట్టమొదటిసారిగా 77లో విదేశాంగ మంత్రి అయితే 78లో విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర భాష హిందీని ఏ రకంగా వినిపించిండో
మొట్టమొదటిసారిగా భారతీయుడు అక్కడ మాట్లాడడం జరిగింది. అదే రకంగా మోడీ గారు కూడా మరి ఏ రకంగా అయితే ఈనాడు మనం చూస్తున్నాం, మరి యోగాను కూడా మరి మొదలుపెట్టింది మనము మరి ప్రపంచానికి తెలియజేసింది కూడా మరి మనం చూస్తున్నాం. ఐక్యరాజ్య సమితి కూడా మరి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈ రకంగా అనేకమైనటువంటి విషయాల్లో పేదవాళ్ళని కానీ అందరిని కానీ సమానవంతంగా తీసుకుపోవడంలో కానీ, లేకపోతే మనకున్నటువంటి ఒక మరి ఏదైతే అన్నదాత ఉందో రక్షించాలని కానీ, గతంలో మనం చూసినాం పండిత్ జవహర్లాల్ నెహ్రూను చాచా నెహ్రూగా పిలుస్తారు, లాల్ బహదూర్ శాస్త్రిని జై జవాన్ జై కిసాన్గా పిలుస్తారు, అటల్ బిహారీ వాజ్పేయిని మరి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్గా ఈనాడు ప్రపంచం మారుస్తుంది. ఇలా ప్రపంచం మొత్తం కూడా శ్లోకిస్తుంది. అటల్జీ గారు మనకు లేకపోవడం వలన ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్య సాహసాలు ఇవ్వాలని, దేశ ప్రజలను మరి ఆయన ఆశీర్వదించాలనేది భగవంతుని ప్రార్థిస్తాం. ఆయన లేని లోటు చాలా తీరని లోటు. అసలు భారతదేశంలో భారతీయ జనసంఘ్ పార్టీ, జనతా పార్టీ, మరి ఒక భారతీయ జనతా పార్టీకి ఆత్మగా మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయనతో పాటు మరి రెండు కళ్ళుగా ఉన్నటువంటి అటల్జీ, అద్వానీ గారు. ఒకనాడు జనసంఘ్ పార్టీని 1951లో సంస్థాపకుల్లో వీరొకరు. ఆనాడు శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ దేశం గురించి బలిదానం అయిపోయారు. మరి ఈ ఇద్దరు నాయకులు కూడా దేశానికి అంకితమైనరు. అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశాన్ని అంకితంగా బ్రహ్మచారిగా మరి 93వ సంవత్సరంలో ఈ దేశానికి సేవలు అందించి మనతో దూరమైనందుకు చాలా దుఃఖకరంగా ఉండి, ఏది ఏమైనా ఇక మనకున్నటువంటి ముచ్చుకుందా నదిలో ఆయన యొక్క అస్థిలను కలపడం అనేది మరి ఇక్కడి ప్రజలకు మనకందరికీ కూడా చాలా అదృష్టంగా నేను భావిస్తూ సెలవు. మాన్యులు భారతమాత ముద్దుబిడ్డ, ప్రపంచంలోనే యావత్ 700 కోట్ల జనాభా పొగిడేటటువంటి ముద్దుబిడ్డ, దేశ ప్రధానిగా ఉండి ఒక అంగుళం జాగా లేనటువంటి ఆ మహానుభావుడు పరమపదంలో ఈనాడు ఉన్నారని మేము భావిస్తూ వారి చితాభస్మాన్ని ఈ వికారాబాద్లో ముచ్చుకుందా నదిలో, మరి ఈ పవిత్ర నదిలో సంగమం చేసే అదృష్టం పార్టీ నాకు ఇవ్వడము, వికారాబాద్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల వాళ్ళ నేతృత్వంలో, బద్దం బాలరెడ్డి గారి యొక్క నాయకత్వంలో అందరు కార్యకర్తలు వారందరి యొక్క సహకారంతో ఈనాడు ఈ కార్యక్రమం జరగడము మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. తండ్రి లాంటి వాడు 50 సంవత్సరాలు వారి నేతృత్వంలోనే పనిచేసే భాగ్యం మాకు కలగడము, దేశము, రాష్ట్రము, ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళకి ఏ రకంగా సేవ చేయాలి, భారతమాతకి ఏ రకంగా సేవ చేయాలి, భారతమాతకు సేవ చేసేటటువంటి భాగ్యము, ముందు దేశము, రెండవది పార్టీ, మూడవది మన సొంతమనే ఆలోచనతోని మాకు ఉగ్గుపాలతో నూరిపోసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడము మాకు కొద్ది బాధగా ఉన్నా, సమయము మన చేతిలో లేనటువంటిది. 93 వసంతాలు, సుమారు 65 నుంచి 70 సంవత్సరాలు భారతమాతకు సేవ చేయడము, జమ్మూ కాశ్మీర్ విషయంలో మొట్టమొదటిసారిగా శ్యామప్రసాద్ ముఖర్జీతో పాటు ఆనాడు ఆ రాష్ట్రానికి వెళ్ళాలంటే వీసా కావాల్సినటువంటి రోజులవి. అలాంటిది నా దేశంలో నేను వెళ్ళాలంటే నాకు పర్మిట్ అవసరం లేదు, నేను వెళ్తాను అని చెప్పని శ్యామప్రసాద్ ముఖర్జీ గారితో పాటు వెళ్ళినటువంటి మహా వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాంటి వ్యక్తి ఈనాడు మన మధ్యలో లేకపోవడము మా అందరికీ తీరని లోటు, మా అందరికీ ఒక మహానాయకుడిని కోల్పోయినటువంటి బాధ ఇప్పటికీ మాకు ఇంకా తీరడం లేదనేది మాకు మా మనసులో తొలుస్తున్నాయి. నిన్నటి రోజున మా రాష్ట్ర అధ్యక్షుల వారు డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో ఢిల్లీ నుంచి 29 రాష్ట్రాలకు వారి చితాభస్మాన్ని తీసుకురావడము, 5 చితాభస్మాల యొక్క కలశాలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడము, 2 కలశాలు
3 కలశాలు ఈనాడు, ఒకటి కృష్ణాకు మా మురళీధర్రావు గారు అఖిల భారత ప్రధాన కార్యదర్శులు వారు అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. 2వ కలశము మరి ఏదైతే సంగమం ఉందో హైదరాబాద్లో ఉన్నటువంటి సంగమంలో మద్దం బాలరెడ్డి గారి నేతృత్వంలో అక్కడ నిమజ్జనం చేయడం జరిగింది. 3వది ఇక్కడ మా యొక్క అధ్యక్షుల నేతృత్వంలో నరసింహారెడ్డి, ప్రహ్లాద్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ కూడా సంగమం చేసే అదృష్టం నాకు కలిగింది. మరి ఈ యొక్క బాధని, ఈ యొక్క తృప్తిని కూడా మీతో పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి మాన్యులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, నా పార్టీ కార్యకర్తలందరూ కూడా శిరస్సు వంచి నమస్సుమాన్యం చేస్తున్నారు. భారత్